ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు బాగున్నారండి? మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఆరోగ్యకరంగా ఉన్నారా? అనుదినం మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానండి. చాలామంది కామెంట్ బాక్స్లో ఆ ప్రార్థన అంశాలు పెడుతున్నారు. మీకోసం ప్రార్థన చేయడం లేదు అనుకోకండి. తప్పకుండా ఆ అంశాలు తీసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, చాలామంది దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకవేళ మీకు ఆ యొక్క నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్లో వాట్సాప్లో కూడా మీరు మీ ప్రార్థన అంశాలు కూడా నాకు పెట్టవచ్చు. తప్పక నా వ్యక్తిగత ప్రార్థనలో మీకు నిమిత్తమై ప్రార్థన చేస్తాను. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకన జీవించేవాడును నేను కాను. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకుంటామో, ఆయన నామంలో మన పాపాలు ఒప్పుకుంటామో, ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటామో, అప్పుడు మన స్వభావాలన్నీ కూడా సిలువ వేయబడాలి. కోపము, ద్వేషము, పగ, ఇంకా చెడు అలవాట్లు, హాన్స్, పాన్పరక్, సిగరెట్, గుట్కా, డ్రగ్స్, అన్యాయము, అక్రమైన సంపాదన, ఇవన్నీ సిలువ వేయబడాలి. మనలో జీవిస్తున్న యేసయ్య ఆయన స్వభావాలు మనలో ఉండాలి. ఆయన స్వభావాల్లో ఏంటంటే ప్రేమ. భార్య భర్తని ప్రేమించాలి, భర్త భార్యని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రుని ప్రేమించాలి, అత్త కోడల్ని ప్రేమించాలి, కోడలు అత్తని ప్రేమించాలి, విశ్వాసుని ప్రేమించాలి, సేవకుని విశ్వాసుని ప్రేమించాలి. సో ఇది యేసయ్య యొక్క స్వభావం, క్షమించే గుణం. ఆయన గుణం ఏంటంటే క్షమించే గుణం. నీకు కీడు చేసిన వాళ్ళని క్షమిస్తున్నావా? నీకు ద్రోహం చేసిన వాళ్ళని క్షమిస్తున్నావా? అయితే యేసయ్య నీలో ఉన్నట్టు. ఇంకా ఆయన దయాళత్వం, కనికరం గల దేవుడు. నీ దగ్గరకు వచ్చి అమ్మా ఆకలిగా ఉందంటే నువ్వు అన్నం పెడుతున్నావా? లేదా కఠినంగా ఉన్నావా? ఎవరైనా రోగంతో నీ దగ్గరకు వస్తే వారికి సహాయం చేస్తున్నావా? కనుక మన పాత స్వభావాలు, కోపము, పగ, ఇవన్నీ కూడా సిలువ వేయబడాలి. అవి మరలా మనలో బతకూడదు. యేసయ్య నమ్ముకోకుండా ముందు ఎట్లా నువ్వు బ్రతకచ్చు. ఇప్పుడు నీవు దేవుని వాక్యానికి లోబడుతూ ఆయన వలె నువ్వు బ్రతకాలి. కనుక వాక్యం ఇచ్చిన ప్రియ తల్లి, తండ్రి, ప్రియ తమ్ముడా, చెల్లి, ఈ దినము నీతో దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ, ఇంకనూ పాత స్వభావాలు ఉంటే ఇప్పుడే సిలువ వేయి, ఆయన స్వరూపములకి రా. దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కలిసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం బిడ్డల మీద నీ ఆశీర్వాదం ఇచ్చండి. ఎంతోమంది ఆయా మానసికమైన బాధతో ఉన్నారు, వారిని స్వస్థపరిచిన ప్రభు సమాధానం దయచండి. అయా ఎన్నో కుటుంబాలనైనా అయా నెమ్మది లేకుండా నెమ్మదిని దయచండి. కొంతమంది కోర్టు కేసుల్లో అయా స్థల విషయంలో మోసపోయినారయ్యా, వారికి న్యాయం చేయండి నా ప్రభు. కొంతమంది వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయినారయ్యా, వారికి సహాయం చేయండి నా ప్రభు. అలాగే ఉదయకాలం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ప్రభు స్వస్థపరచమని, ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరిపిన బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.